రుణమాఫీ అయిపోయిందని చెప్పి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నా వాస్తవంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, కంప్లైంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి మనం చూసినాం. అయితే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ఇటీవల సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చుట్టుముట్టారు రైతులు. రుణమాఫీ చేయాలని వేడుకున్నారు. రుణమాఫీ విషయంలో కొర్రీలు ఎందుకని ప్రశ్నించారు. అటు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గతంలో కూడా రైతు బంధు పేరుతో వచ్చిన రైతు భరోసాకు సంబంధించి కూడా రైతులు ఇట్లానే ప్రశ్నించిన సందర్భం కనిపించింది. మంత్రులు కూడా చాలా దురుసుగా మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు రుణమాఫీ వంతు వచ్చింది. రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం మాటలు చేతులు వేరే వేరే విధంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిరసన వ్యక్తమవుతుంది. ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులను ప్రజలు అడ్డుకున్నారు రైతులు? అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు రుణమాఫీ సంబంధించి సంబరాలు చేస్తున్నా లోపల మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా రైతుల నుంచి ఎవరైతే రుణమాఫీ కానీ రైతుల నుంచి నిరసన సెగలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సొంత పార్టీకి సంబంధించిన క్యాడరే నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకు రేవంత్ సర్కార్ అయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. మొదటి విడత 1 లక్షలోపు, అదేవిధంగా రెండో విడత 1,50,000కు సంబంధించినటువంటి రుణమాఫీ చేశారు. ఇప్పటి వరకు 17,75,000 పైచిలుక రైతులకు రుణమాఫీ జరిగింది. 12,224 కోట్ల నిధులను వెచ్చించారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి 26,000 కోట్లయింది. అయితే ఈసారి 2 విడతలుగా 1,50,000 వరకు రుణమాఫీ చేసినా చాలా వరకు ఆంక్షలు విధించారు. ఇది రుణమాఫీ కాదు, ఆంక్షల మాఫీగా తయారైంది. ఎందుకంటే రేషన్ కార్డు కేవలం కుటుంబానికి ప్రామాణికంగా మాత్రమే తీసుకుంటాము, ఎటువంటి ఆంక్షలు లేవు, పట్టా పాస్బుక్ ఆధారంగానే అయితే రుణమాఫీ చేస్తామని సర్కార్ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మీకు రేషన్ కార్డు లేదు, మీకు రుణమాఫీ జరగట్లేదు అని చెప్పి అటు అధికారులు, బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే చాలామంది ఏదైతే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారో వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి. ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చింది. మీ రుణమాఫీ కాకపోతే మాకు నేరుగా చెప్పండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకే రోజు 25,000 కంప్లైంట్స్ వచ్చాయంటే అంటే వాట్సాప్ వాడగలిగే వాళ్ళే కేవలం 25,000 వచ్చాయంటే ఒక చదువుకోని వారు లేక ఇతర ఇబ్బందుల వారు, స్మార్ట్ ఫోన్ లేని వారు అనేక మంది ఉంటారు. ఇప్పటికే బ్యాంకు అధికారుల చుట్టూ, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారుల చుట్టూ, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మా రుణమాఫీ ఎందుకు కావడం లేదు? వైపు రేవంత్ రెడ్డి ప్రకటించారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే రుణమాఫీ చేస్తామని చెప్పి, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని నిలదీస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ మంత్రికి, అదేవిధంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇట్లా రుణమాఫీ చేసినా చాలా వరకు చేయకపోతే మనకు క్షేత్రస్థాయిలో రుణమాఫీ చేసిన ఫలితం కూడా దక్కదన్నటువంటి భావనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. పెట్టుబడి సాయం ఏదైతే వ్యవసాయం స్టార్ట్ అయిన తొలినాళ్లలోనే గతంలో కేసీఆర్ ఇస్తూ వచ్చేవారు, ఈసారి మనం ఇవ్వకపోవడం, అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ కాకపోవడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఎమ్మెల్యేలు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే ఈరోజే తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే రివ్యూ నిర్వహించి ఎవరైతే రుణమాఫీ కాని వారు, ముఖ్యంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకులో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, లేదా అయితే పేరు తప్పు ఉన్న వారికి సంబంధించి ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత మిగిలిన వారికి చేస్తామని చెప్తున్నప్పటికీ అది చేస్తారా లేదా అన్నటువంటి గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అటు మంత్రులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి, మా రుణమాఫీ సంగతి ఏంటని నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఏదైతే ప్రచార ఆర్భాటానికే రేవంత్ సర్కార్ ప్రయారిటీ ఇచ్చింది అనే వాదన కూడా సొంత పార్టీలో ఉంది. ఎందుకంటే ఆగస్టు 15 నాటికి 2 లక్షల ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే మొదటి విడత 1,00,000 రుణమాఫీకి సంబంధించి జూలై 18న చేశారు, 1,50,000 సంబంధించి జూలై 30న చేశారు. అయితే ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి పత్రికా ప్రకటనలు మాత్రం 2 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే ప్రచార ఆర్భాటానికే రేవంత్ సర్కార్ ప్రయారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ప్రచార ఏదైతే ముందు అడావుడి చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఏదైతే లిస్టు రైతులకు సంబంధించినటువంటి లిస్టు అందలేదు. దీనిలో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఎవరు ఈ లిస్టు సేకరించారు, రైతులకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించిన లిస్టు ఎవరు సేకరించారు అనేది ఎవరు స్పష్టంగా చెప్పనటువంటి మాట. దీంతో చాలా వరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అయితే ఎదురవుతాం. చాలా సగం వరకు రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు
నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సొంత పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా రుణమాఫీ కాకపోవడంతో ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ. అయితే ప్రదీప్, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇస్తుంది, ప్రజలకు అబద్ధాలు చెప్తుంది, మోసం చేస్తుంది, అబద్ధపు సంబరాలు చేసుకుంటుంది. సాక్షాత్తు పార్లమెంట్లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయాయని చెప్పి దేశానికి కూడా అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. అంటే వాస్తవ పరిస్థితికి ప్రజలకు దేశానికి చెప్తున్న అబద్ధాలకు సంబంధించి, అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్న దానికి సంబంధించి దీన్ని రైతులు కానీ ప్రజలు కానీ ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇంత సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో? ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ వేదికగా 2 లక్షల రుణాలను మాఫీ చేసింది రేవంత్ సర్కార్ 31,000 కోట్ల నిధులను వెచ్చించిందని చెప్పి ప్రకటించారు. అటు ప్రచారానికి సంబంధించి ప్రతి కల్లో 2 సార్లు ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ఒకే విడతలో రుణమాఫీ అని చెప్పి ప్రచారాన్ని కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రచార ఆర్భాటానికే పోయింది, అడావుడికి పోయింది, గొప్పలకు పోయింది. అందుకే అయితే రుణాలకు సంబంధించి రైతుల ఎవరైతే రుణాలు ఉన్నాయో వారి సమాచార సేకరణ క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు. అడావుడి చేయడం వల్ల అటు జనరల్ ట్రాన్స్ఫర్లను కూడా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే మేము చెప్పిన దానికంటే ముందుగా చేశామన్న ఒకే ఒక గొప్పలకు పోయి ఈరోజు క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. వారికి వైపు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నటువంటి మాట, ఏదైతే తప్పులు దొరికాయో వాటిని సవరిస్తాం, మాకు సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే వారికి చేస్తారా, చేయరా, చేయకపోతే పరిస్థితి ఏంటి, రైతులు ఏ రకంగా చూస్తారు? ఇప్పటికే రైతు భరోసా అందలేదు, 2 లక్షల మాఫీ చేస్తామన్నారు, దాన్ని ఆంక్షల పేరుతో సగం వరకు కోతలు విధించే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుతో సంబంధం లేదని స్పష్టంగా సెక్రటరియట్ వేదికగా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు మీకు లేదు, మీకు రుణమాఫీ కాదని చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి తిరిగి మళ్ళీ చెల్లిస్తారా లేదా, చెల్లించకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ.